సన్మానిస్తున్నారు. దయచేసి సన్మానించి వెంటనే మీరు పక్కకు జరగాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు సిపిఐ నాయకులు ఎమ్మెల్యే శ్రీ కూనంనేని సాంబశివరావు వారిని ఈ అలైబలై గత సంవత్సరం కూడా వచ్చారు. అంతకుముందు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలకు అతీతంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి 20 సంవత్సరాల నుంచి కూడా వచ్చేస్తున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ కూనంనేని సాంబశివరావు గారిని మనం ఉద్దేశించి ఈ అలైబలై కమిటీని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. పెద్దలు, ఈ అలైబలై కార్యక్రమ రూపకర్త బండారు దత్తాత్రేయ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే ఆ కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఆ బాధ్యతను స్వీకరించినటువంటి ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలైబలై అనేది ఇది మానవత్వం, మనుషులకు సంబంధించినటువంటి భావన. ఇందులో పార్టీలు లేకపోతే సిద్ధాంతాలు అనేవి ఇందులో ఎమడవు. మానవత్వం అనేది అన్నిటికంటే మించిన గొప్ప గుణం. మనిషి అనేది కేంద్ర బిందువు. ఆ మనిషి, ఆ మానవత్వం పరిడి వెళ్ళాలంటే ఇలా ఒకరికొకరు అన్ని సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి కలిసి ఉండాలి అనే ఒక సద్భావనతో ఈ కార్యక్రమం వారు ఏర్పాటు చేశారు. అందువలన ఇందులో కాంగ్రెస్ వారు వచ్చారు, బీజేపీ వారు వచ్చారు, అదే టీఆర్ఎస్, అలాగే సిపిఐగా మేము కూడా, కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా రావటం జరిగింది. ఆ విధంగా ఎవరి సిద్ధాంతాలు వారికి ఉన్నప్పటికీ ఇటువంటి అప్పుడప్పుడు ఈ అలైబలై కార్యక్రమాలు రూపొందించుకోవడం ద్వారా మనుషులందరం ఒక్కటే, అంతిమంగా మనిషే గెలుస్తాడు, మానవత్వం గెలుస్తుందని గొప్ప సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమానికి నన్ను, నాతో పాటు మా కేంద్ర పార్టీ నాయకులు నారాయణ గారు, అజీజ్ పాషా గారు, ఇంకా మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు బండారు దత్తాత్రేయ గారికి, వారి కుమార్తె విజయలక్ష్మి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, గత 20 సంవత్సరాల నుంచి కూడా 20 సంవత్సరాలు నిరంతరం ఈ సంవత్సరంతో కలుపుకొని అలైబలై కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ కేశవరావు గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా, అదే రకంగా అలైబలై కమిటీని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడేది ఏమలేదు కానీ దసరా శుభాకాంక్షలు మీ అందరికి చెప్తున్నాను. మనం 22 ఏళ్ల నుంచి ఈ కార్యక్రమం ఏదో చేపట్టాము. అది భౌతికంగానే కాకుండా మనసులలో మనకు ఒక అలైబలై ఉండాలని సాంబశివరావు గారు చెప్పినట్టు మానత్వానికి ఇది నాంది పలకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి డికే అరుణ గారు కూడా విచ్చేస్తారు. నారాయణ సిపిఐ నాయకులు నారాయణ సార్ ఒక నిమిషం సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. పెద్దవాళ్ళని దూరం వచ్చి అజీజ్ పాషా గారు కూడా వచ్చారు, వారు కూడా స్వాగతం పలుకుతాం. హలో, దయచేసి అందరూ వేదిక దిగండి. దయచేసి అందరూ వేదిక దిగాల. దయచేసి ఎవరు వేదిక మీద ఉండొద్దు. దయచేసి వేదిక దిగండి అందరూ. దయచేసి అరుణ గారు కూర్చోండి, మేము సన్మానం చేస్తాం. మిగతా అందరూ కూర్చోండి. అక్కడ శ్రీధరెడ్డి కింద ఉండండి. గౌతమ్ జాగ్రత్త. అశోక్ సన్మానం మూలం పిలవండి. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. ఇంకా వారు హనుమంతరావు గారు మాట్లాడేది ఉంది. అట్లాగే మందకృష్ణ మాదిగ గారిని సన్మానం చేయాల్సి ఉంది. మందకృష్ణ మాదిగ గారిని సన్మానం చేయాలి. గౌతమ్ గారు వాళ్ళందరినీ కింద చెప్పండి. మందకృష్ణ మాదిగ గారిని ఇప్పుడు సన్మానం ఉంటుంది. తర్వాత నారాయణ గారు మాట్లాడతారు. ఈయన సన్మానం చేసి మీరు మాట్లాడతారు. ఇప్పుడు మా నారాయణ సార్ గారిని మన ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన మందకృష్ణ మాదిగ గారు మొత్తము ఆంధ్ర, తెలంగాణలోనే ఎంఆర్పిఎస్ యొక్క ఉద్యమం చేసి విజయం సాధించినటువంటి గొప్ప నేత. వారికి
కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఉద్యమానికి పద్మశ్రీ ఇవ్వడం ఇది మనందరికీ చాలా సంతోషమని నేను వారిని ఈ సభాముఖంగా అలైబలై ద్వారా సన్మానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మన బండారు అందరికీ బంధువు, అందుకే అందరం ఇక్కడికి వచ్చాం. ఎలాబాయికి ఆయన ప్యాషన్ రైట్ ఇంకెవరికి ఉండ రాదు బహుశా భారతదేశంలో. ఇది అతీతమైనటువంటి కలయిక అంటున్నారు. రాజకీయాలు ఏం అతీతం ఉండదు, ప్రతిదీ రాజకీయం లేకుండా ఏది ఉండదు. రాజకీయ సమైక్యతతోనే దేశాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతతోనే రాజ్యాంగాన్ని కాపాడాలా, రాజకీయ సమైక్యతతోనే సెక్యులరిజాన్ని డెమోక్రసీ కాపాడాలా. ఆ విధంగా మనం ముందుకు పోవాలని కోరుతా సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు సార్. ఇప్పుడు అవార్డు గ్రహీతలు ఎంతమంది అవుతుందో ఇంకా 4 ఉన్నారు, వాళ్ళకు కూడా సన్మానం చేసేద్దాం. దయచేసి ఫెలిసిటేట్ చేసే వాళ్ళందరినీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ శరత్ బాబు చిల్కూరి, డాక్టర్ ఆవుల రామచందర్ గారు, డాక్టర్ శరత్ బాబు చిల్కూరి is the Chief Medical Director of Sharath Max Vision High Hospital. Phacoemulsification ఉపయోగించి 1,63,188 క్యాటరాక్ట్ సర్జరీస్ చేయడం జరిగింది. వరంగల్ జిల్లాలోని 44 గ్రామాలకు దత్తత తీసుకొని 18,673 ఉచిత శస్త్రచికిత్సలు చేశారు. 16 గ్రామాలను నివారించదగిన అంధత్వం లేని గ్రామాలుగా ప్రకటించారు. It's an honor to have you us today with you, sir. Thank you so much. పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ గారైనటువంటి శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా విచ్చేశారు. వారికి స్వాగతం సుస్వాగతం, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు డాక్టర్ ఆవుల రామచంద్ర గారిని సన్మానించవలసిన దత్తాత్రేయ గారిని కోరుతున్నాను. ఫిబ్రవరి 1981 ఫ్యామిలీ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హైదరాబాద్. ఆయన 2015 నుండి భారత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. 1992 నుండి కేర్ మోడల్ హై స్కూల్ నడుపుతున్న మనీరా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు. ఆయన ఒక సామాజిక కార్యకర్త మరియు క్రీడాకారుడు. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు हमारे प्रेम सिंह जी साहब भाषण करते हैं. మన మారం పవిత్ర గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. మారం పవిత్ర గారు, श्री अर्जुन सिंह मेघवाल जी से मैं निवेदन करता हूँ, केंद्र मंत्री श्री अर्जुन सिंह जी से मैं निवेदन करता हूँ कि हमारे इस मंच पर आप संबोधित करते हुए हमको आशीर्वाद, अले भले कमेटी को आशीर्वाद देना बोल के मैं प्रार्थना कर रहा हूँ. श्री अर्जुन सिंह